श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामकृतं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। 29వ శ్లోకంలో భగవంతుడు జీవుడు ఇద్దరు ఆశ్చర్యులే. ఎందుకు? ఇద్దరు అపురూపమైన వాళ్ళు, దుర్లభులు గనక ఆశ్చర్యులు అని చెప్పారు. ఆశ్చర్య అనడానికి భగవంతుని పక్షంలో స్వతంత్రుడు అని అర్థం. జీవుడు దుర్లభుడు, అత్యంత సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల అతడు అత్యంత దుర్లభుడు. అటు ఆ భగవంతునికి ప్రతిబింబభూతుడైన వాడు. ఇంకా అటువంటి జీవుని గురించి నీవు చింతించవద్దు అని ఒక మాట చెప్పి తర్వాత 30 శ్లోకంలో ఏం చెప్తున్నా చూడండి. దేహి నిత్యమవధ్యోయం देहि नित्यमवध्योऽयं देहि नित्यमवध्योऽयं దేహే సర్వస్య భారత देहे सर्वस्य भारत देहे सर्वस्य भारत తస్మాత్ సర్వాణి భూతాని तस्मात् सर्वाणि भूतानि నత్వం శోచితుమర్హసి. न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि భరత కులోత్పన్నుడైన అర్జున, దేహి నిత్యం అవధ్యః అయం. దేహే సర్వస్య దేహే అన్ని శరీరంలో కూడా దేహి దేహి అంటే దేహము గలవాడు అంటే జీవుడు అని అర్థం. ఈ జీవుడు ఈ దేహమునందు నిత్యం అవధ్యః అయం. అయం అంటే ఇతడు. ఈ జీవుడు అయం దేహి, ఈ జీవుడు నిత్యం అవధ్యః ఎల్లప్పుడూ కూడా ఇతడు అవధ్యుడు అంటే వధించడానికి సాధ్యం లేనివాడు. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. కనుక అన్ని భూతములు ఇలాగే, అన్ని ప్రాణులు కూడా ఈ విధంగా అవధ్యములైనటువంటివి స్వరూపంలో. కనుక నత్వం శోచితం అర్హసి, నువ్వు శోకింపదగదు, శోచించుడుకు నువ్వు యోగ్యుడు కాదు అని చెప్తూ ఉన్నారు. దీనికి భాష్యం లేదు, తాత్పర్యంలో ఏం వ్యాఖ్యానం చేస్తున్నాను చూడండి. దేహి కుతః అవధ్యః. देहि कुतः अवध्यः देहि कुतः अवध्यः ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. దేహి కుతః అవధ్యః. శ్లోకంలో దేహి నిత్యం అవధ్యః అని చెప్పారు. ఇతడు అవధ్యుడు, వధింప రానివాడు. ఎందుకు? కుతః, ఎందుకు దేహి అవధ్యః అంటే యస్మాదయమీశ్వరః यस्मादयमीश्वरः సర్వస్య జీవస్య सर्वस्य जीवस्य సూక్ష్మే స్థూలే చ దేహే सूक्ष्मे स्थूले च देहे రక్షకత్వేన అవస్థితః. रक्षकत्वेन अवस्थितः త ఏవ అవధ్యః. अत एव अवध्यः
ఎందుకు అతడు అవధ్యుడయ్యాడు అంటే స్వసామర్థ్యముతోనా? తన స్వసామర్థ్యముతో అతడు అవధ్యుడయ్యాడా అంటే కాదు. యస్మాత్ ఏ కారణం చేతనైతే అయం ఈశ్వర ఈ ఈశ్వరుడు ఈ భగవంతుడు సర్వస్య జీవస్య అంటే ప్రతి జీవుని యొక్క సూక్ష్మే స్థూలే చ దేహే సూక్ష్మదేహమునందు స్థూల దేహమునందు కూడా రక్షకత్వేన అవస్థిత రక్షకునిగా ఉన్న కారణంగా అవస్థిత అంటే ఉన్నాడు. ఏ కారణం చేతనైతే ఈ భగవంతుడు జీవుని యొక్క ప్రతి జీవి యొక్క సూక్ష్మదేహంలో స్థూల దేహంలో కూడా రక్షకునిగా ఉన్నందువల్ల అతయేవ అవధ్య ఆ కారణం చేతనే ఇతడు అవధ్యుడు అంతే తప్పనిస్తే న స్వసామర్థ్యం కస్యాపి न स्वस्वामर्थ्यं कस्यापि न स्वस्वामर्थ्यं कस्यापि కస్యాపి ఎవరికీ కూడా స్వసామర్థ్యం న తన సామర్థ్యము అని లేదు. అంటే జీవుడు మనం ఏం చెప్పుకుంటాం, భగవంతుడు ఏ విధంగా నిత్యంగా ఉన్నాడో జీవుడు కూడా నిత్యుడే. భగవంతుడు అనాది నిత్యుడు, ఇతడు అనాది నిత్యుడు. అతనికి చావలేదు, ఇతనికి చావలేదు, అతనికి పుట్టుకోలేదు, ఇతనికి పుట్టుకోలేదు. మీరు చెబితే మరి భగవంతునికి జీవునికి ఈ విషయంలో సామ్యం ఉంది కదా అని అనిపిస్తుంది. ఏ విషయంలో సామ్యం లేదు భగవంతునికి జీవునికి, మరి ఈ నిత్యత్వ విషయంలో సామ్యం ఉన్నది కదా అని అనిపిస్తుంది. అందుకే చెబుతున్నారు దాంట్లో కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే నిత్యుడై ఉన్నందుకు కారణం ఏమిటి? భగవంతుడు నిత్యుడుగా ఉన్నాడు. ఎవరైనా అతను నిత్యంగా ఉండేటట్లు చేశారా? స్వసామర్థ్యంతో అతడు నిత్యుడు, స్వసామర్థ్యంతో అతడు అనాది నిత్యునిగా ఉన్నాడు. కానీ జీవుడు అలా కాదు, స్వసామర్థ్యంతో కాదు, భగవంతుని అనుగ్రహం వల్ల ఉన్నాడు అంతే. భగవంతుడు జీవుని యొక్క ఆ స్వరూప శరీరంలో ఉండి ఆ దేహాన్ని రక్షిస్తూ ఉన్నాడు కనుక ఇతడు నిత్యుడుగా ఉన్నాడు. ఒకవేళ జీవుని శరీరంలో స్థూల శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఆ భగవంతుడు ఉండకపోతే అది నాశమైపోతుంది అంతే. వేరే ఏమీ కారణం లేదు. స్థూల శరీరంలో ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహం తప్పుతుందో దేహం పడిపోతుంది. కానీ సూక్ష్మ శరీరంలో భగవంతుడు తన సంకల్పానుగుణంగా ఈ జీవుణ్ణి నిత్యునిగా ఉంచాలి అనే ఒక తన సంకల్పం వల్ల అతడు అందులోనే అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఆ జీవుని యొక్క స్వరూప శరీరాన్ని విడిచి ఉండడు భగవంతుడు. ఇది అతని సంకల్పం అంతే. ఎవరో ఫోర్స్ చేయలేదు నువ్వు ఉండవయ్యా అని. తన సంకల్పం చేత తానున్నాడు. ఆ ఉన్న మూలంగానే జీవుని యొక్క అస్తిత్వం ఉన్నది. అదే ఆ బింబ రూపంగా భగవంతుడు ఉన్నాడు జీవుని యొక్క స్వరూప శరీరంలో. ఒకవేళ ఆ భగవంతుడే ఉండి ఉండకపోతే జీవుని యొక్క అస్తిత్వమే ఉండేది కాదు, అతనికి నిత్యత్వం కూడా ఉండేది కాదు. కనుక జీవుడు నిత్యము భగవంతుడు నిత్యుడు అన్నప్పటికీ జీవుని యొక్క నిత్యత్వము భగవద్ అధీనమైనది. కానీ భగవంతుని యొక్క నిత్యత్వము ఎవరి అధీనం కాదు. అతడు స్వతంత్రంగా అనాది నిత్యుడు. జీవుడు అలా కాదనమాట. న స్వసామర్థ్యం కస్యాపి ఎవరికి కూడా స్వసామర్థ్యం అనేది లేదు. తన సామర్థ్యం చేత నిత్యంగా ఉన్నాడు అని లేదు. కేవలం భగవంతుడు ఆ సూక్ష్మ శరీరంలో కానీ స్థూల శరీరంలో కానీ రక్షకునిగా ఉన్నందున అది నిత్యం కావాల్సిందే తప్పనిస్తే వేరే కారణం ఏమీ లేదు. అలా ఎందుకు చెప్తారయ్యా? జీవుడే స్వతంత్రంగా నిత్యంగా ఉన్నాడు ఎందుకు చెప్పకూడదు అంటే దానికి ప్రమాణాన్ని ఇచ్చేస్తారనమాట. ద్రవ్యం కర్మ చ కాలశ్చ द्रव्यं कर्म च कालश्च द्रव्यं कर्म च कालश्च స్వభావో జీవ ఏవ చ स्वभावो जीव एव च स्वभावो जीव एव च యదనుగ్రహతః సంతి यदनुग्रहतः सन्ति यदनुग्रहतः सन्ति న సంతి యదుపేక్షయా न सन्ति यदुपेक्षया न सन्ति यदुपेक्षया హి భాగవతే इति भागवते इति भागवते ఇహి భాగవతే అని కదా భాగవతంలో ఉండేది అని इति అంటున్నారు. हि भागवते ఇహి భాగవతే అని కదా భాగవతంలో ఉండేది. భాగవతం ఏం చెప్తుంది? ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావః
జీవ, వీళ్ళందరూ కూడా యద్ అనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయా. ద్రవ్యం, ఆ, ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త ద్రవ్యాలు, కర్మ, జీవులు చేసేటటువంటి కర్మ, కాలశ్చ, అనంతమైనటువంటి కాలము, స్వభావ, జీవుల యొక్క స్వభావము, జీవయేవచ, జీవుని యొక్క స్వరూపము, ఇవన్నీ కూడా యద్ అనుగ్రహత సంతి, ఎవని యొక్క అనుగ్రహం వల్ల, యద్ అనుగ్రహత అంటే ఎవని యొక్క అనుగ్రహం వల్ల, సంతి అంటే ఉన్నాయి, యద్ ఉపేక్షయా, ఎవరు ఉపేక్షిస్తే, అంటే ఉదాసీనం చేసి ఇతనిలో ఎందుకు ఉండాలి, ఇతన్ని ఎందుకు అనుగ్రహించాలి, ఎందుకు సంకల్పం చేయాలి అని ఒకవేళ భగవంతుడు ఏమైనా ఉపేక్ష చేస్తే న సంతి, అవి లేవు అంతే. భగవంతుడు ఉపేక్షించాడంటే ఏమీ ఉండవు. నాకు నిత్యమైన పదార్థాలు ఉన్నాయి, కాలము నిత్యమే, జీవుడు నిత్యమే, జీవుని యొక్క స్వభావము నిత్యమే, వారు చేసేటటువంటి కర్మ అనాది నిత్యమే, ఈ ద్రవ్యము ప్రకృతి ఇది నిత్యమే. ఇవన్నీ ఇన్ని నిత్య పదార్థాలు ఉన్నాయి కదా, మరి భగవంతుడు నిత్య పదార్థము, వీటికి వాటికి తేడా ఏమి అంటే, ఇవన్నీ ఉన్నాయి నిత్యమే నిజమే, కానీ భగవంతుని యొక్క నిత్యత్వానికి వీటి యొక్క నిత్యత్వానికి ఉండే ప్రధానమైన భేదం ఏమిటి అని అంటే, భగవంతుడు స్వతంత్రంగా నిత్యుడు, ఇవన్నీ కూడా భగవద్ అధీనమై నిత్యముగా ఉన్నాయి. ద్రవ్యము గాని, కాలము గాని, స్వభావము గాని, జీవుడు గాని, వారు చేసేటటువంటి కర్మలు గాని, ప్రతి ఒక్కటి కూడా నిత్యమే నిజమే, కానీ ఇవన్నీ నా సంతి యదుపేక్షయ యద్ అనుగ్రహత సంతి. ఏ భగవంతుడు అనుగ్రహిస్తే ఇవి నిత్యముగా ఉన్నాయి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని ఉపనిషత్తు చెబుతుంది. అంటే నిత్యమైన పదార్థములకు నిత్యత్వాన్ని ఇచ్చినవాడు భగవంతుడు. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం, చైతన్యము, ఈ జీవునికి చైతన్యం ఉన్నది అని అంటే కారణం ఏమిటి, భగవంతుడులోన ఉన్నాడు గనక, లోపల ఉండి చైతన్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక ఇతడు చేతనుడు అని అనిపించుకుంటున్నాడు అంతే. ఆ భగవంతుని యొక్క అస్తిత్వమే జీవుని యందు లేకపోతే ఇతనిలో చైతన్యమే ఉండదు, నిల్, అతని యొక్క అస్తిత్వమే ఉండదు, ఎగ్జిస్టెన్సే ఉండదు జీవునికి. కనుక భగవంతుడు ఉన్నాడు గనక ఇతడు ఉన్నాడు అంతే. అది ప్రతి క్షణంలో కావచ్చు, ప్రతి అవయవంలో, అది అనాది కాలం నుండి ఏ క్షణంలో జీవుని పట్ల భగవంతుడు ఉపేక్షను కనబరుస్తాడు, ఆ క్షణంలో జీవుడు లేడు, అంతే, జీరో. కనుక యదనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయా, ఎవరి అనుగ్రహం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఎవరు ఉపేక్షిస్తే ఇవన్నీ ఉండవో, అటువంటి ఆ భగవంతుడు అని భాగవతంలో చెప్పినందున ఇక్కడ జీవునికి నిత్యత్వము అని చెప్పినప్పటికీ ఇది భగవదధీనమైనటువంటిది అన్నమాట. మరొక ప్రమాణాన్ని కూడా ఇస్తూ ఉన్నారు ఈ విషయంలో. తత్ర తత్ర స్థితో విష్ణు, తత్ర తత్ర స్థితో విష్ణుః, తత్ర తత్ర స్థితో విష్ణుః, నిత్యం రక్షతి నిత్యం రక్షతి నిత్యదా, నిత్యం రక్షతి నిత్యదా, అనిత్యదైవ నిత్యం చ, అనిత్యదైవా నిత్యం చ, అనిత్యదైవా నిత్యం చ, నిత్యానిత్యే తతస్తతః, నిత్యానిత్యే తతస్తతః, నిత్యానిత్యే తతస్తతః, భావాభావనియంతా హి, భావాభావనియంతా హి, భావాభావనియంతా హి, తదేకః పురుషోత్తమః, తదేకః పురుషోత్తమః, తదేకః పురుషోత్తమః, ఇది పాద్మే. ఇతి పాద్మే, ఇతి పాద్మే. పద్మపురాణం యొక్క వచనాన్ని ఇక్కడ ప్రమాణంగా ఇస్తూ ఉన్నారన్నమాట. తత్ర తత్ర స్థితో విష్ణు నిత్యం రక్షతి నిత్యదా, నిత్యమైనటువంటి పదార్థాలలో తత్ర తత్ర స్థిత విష్ణు, ఆ విష్ణువు తత్ర తత్ర అక్కడక్కడ స్థిత తాను ఉండి నిత్యం రక్షతి నిత్యదా, నిత్యం నిత్యమైనటువంటి పదార్థాలన్నింటినీ నిత్యదా రక్షతి, ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉన్నాడు అని అర్థం. అందుకే అవి నిత్యమైనవి. నిత్యమైనవి ఎందుకు అంటే అవి ఈ ద్రవ్యము, కాలము, స్వభావము, ఈ
జీవుడు, అతని యొక్క కర్మ ఇవన్నీ నిత్యముగా ఎందుకున్నాయంటే భగవంతుడు నిత్యము వాటిని రక్షిస్తూ ఉన్నాడు గనక, అక్కడక్కడ ఉండి ఆయా పదార్థాలలో ఉండి తాను రక్షిస్తూ ఉన్నాడు గనక, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉన్నాడు గనక అతడు ఆ ఆ పదార్థములన్నీ నిత్యమునయ్యాయి. ఏదో సృష్టించి అలా వేసేసి ఇది ఎక్స్పైరీ డేట్ వేసేస్తే ఎలా ఉండేది కదా. ఏదో ఒక పదార్థము కుండ తయారు చేశాడు, అంతవరకే అతని యొక్క కర్తవ్యం ముగిసిపోయింది. కుండ తయారు చేశాడు, అమ్మేశాడు, వాటికి గ్యారంటీ లేదు ఇంతవరకు ఉంటుంది. పోనీ ఏదో పదార్థం తీసుకున్న 1 year వారంటీ అని ఇస్తారు, 10 years వారంటీ, 20 years వారంటీ. అంత లోపల ఏమైనా అయితే వాపస్ ఇవ్వచ్చు, తర్వాత అతనికి చేత కాదు. పోనీ తయారై అతడే ఇంటికి వచ్చి అతడే పనులన్నీ చేస్తాడా? లేదు, ఇచ్చి పంపించేస్తాడు అంతే. కానీ భగవంతుని యొక్క కర్తవ్యం అంత లేదు కదా. పదార్థాలను సృష్టించడం మొదలుకొని అవి మళ్ళీ నాశమయ్యేంత వరకు వాటిలో ఉండి రక్షించాల్సినటువంటి కర్తవ్యం కూడా భగవంతునిదే. నిత్యమైన పదార్థాలైతే వాటికి సృష్టే లేదు, అంతము లేదు. ఆ విధంగా వాటిని నిత్యమైన పదార్థాలుగా చేసిన వాడు కూడా భగవంతుడే కదా. అనాది కాలం నుండి ఆ పదార్థాలలో ఇతడు లేకపోతే అవి అనాది కాలం నుండి ఉండేవే కాదు, అసలు నిత్యమయ్యేవే కాదు. అనంత కాలం వరకు కూడా అతడు అందులోనే ఉంటాడు కనుక అవి నిత్యమయ్యాయి, లేకపోతే అవి నిత్యమయ్యే ప్రసక్తే లేదు. కనుక నిత్యదా నిత్యం రక్షతి, నిత్య పదార్థాలను నిత్యము రక్షిస్తూ ఉంటాడు కనుక అవి నిత్యమయ్యాయి. మరి అనిత్య పదార్థం ఎందుకు అనిత్యమయ్యాయి అంటే అది భగవంతుని సంకల్పమే. అనిత్యదైవ అనిత్యంచ, అనిత్యంచ అంటే అనిత్యమైన పదార్థాలను ఏం చేస్తున్నాడు? అనిత్యదైవ అంటే అనిత్యద, నిత్యము కాకుండా అనిత్యదా ఏవ రక్షతి, అనిత్యముగానే రక్షిస్తూ ఉంటాడు అని అర్థం. అంటే వేటికైతే మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటు ఉంటాయో అంతవరకు భగవంతుని యొక్క సంకల్పం, వీటిని ఇంత నుంచి ఇంతవరకు, ఈ కాలం నుండి ఈ కాలం వరకు రక్షిస్తాను అని అతని సంకల్పం. ఆ పదార్థాలు అనిత్యముగానే ఉండాలి అనే భగవంతుని యొక్క సంకల్ప ప్రకారంగా అవి అనిత్యంగానే ఉన్నాయి. కనుక నిత్య పదార్థం నిత్యం కావడానికి భగవంతుని సంకల్పమే కారణము, అనిత్య పదార్థాలు అనిత్యంగా ఉండడానికి భగవంతుని సంకల్పమే కారణము. కనుక నిత్యానిత్యే తతస్తతః, ఈ నిత్యానిత్యములైనటువంటి పదార్థములు నిత్యానిత్యములైనటువంటి పదార్థముల యొక్క ఆ నిత్యానిత్యములన్నీ కూడా భగవంతుని యొక్క అధీనములే. అలాగే భావాభావ నియంతాహి తదేక పురుషోత్తమ. భావాభావ, భావ పదార్థములు, అభావ పదార్థములు అంటే ఉండే పదార్థములు, లేని పదార్థములు, వాటన్నిటికీ కూడా తదేక పురుషోత్తమ, వాటన్నింటినీ నియంత్రించేటటువంటి వాడు పురుషోత్తముడు ఒక్కడే అని పద్మపురాణంలో చెప్పినందువల్ల కూడా ఈ నిత్యత్వం అనేది, నిత్య పదార్థముల యొక్క నిత్యత్వం అనేది భగవంతుని యొక్క అధీనము అనే విషయం తెలుస్తుంది. కనుక అర్జున నీవు శోకించకూడదు అని అర్థం. ఈ చైతన్యమైనటువంటి జీవుడు, అతని యొక్క నిత్యత్వము అన్ని ఆ భగవంతుని యొక్క అధీనమే. కనుక ఈ దేహము అనిత్యముగా ఉండాలి అని భగవంతుని సంకల్పము, ఇది అనిత్యం, ఉంటుంది పోతుంది. జీవస్వరూపము నిత్యంగా ఉండాలి అని భగవంతుని సంకల్పం, అది నిత్యంగానే ఉంటుంది. కనుక నిత్యమైన జీవుని గురించి నీకు చింత వద్దు, ఎందుకంటే అది నిత్యం కనుక. అనిత్యమైన దేహం గురించి చింత వద్దు, ఎందుకంటే తప్పింది కాదు కనుక. అందుకే దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అంటున్నాడు భగవంతుడు. అన్ని పదార్థముల యొక్క ఆ విషయము ఇలాగే ఉంటుంది. నిత్యానిత్యముల పదార్థములంతా భగవద్ అధీనమైనందువల్ల వాటి గురించి నీవు శోకించవద్దు అని చెబుతూ ఉన్నాడు. అసలు నిత్యానిత్యే తతస్తతః, తతః ఆ కారణం వల్ల, తతః అనంతరము, తతః ఆ కారణం వల్ల నిత్యానిత్యే నిత్యానిత్య పదార్థముల యొక్క ఆ నిత్యానిత్యత్వము అనేది భగవదధీనముని అంటే రక్షతి అనే దానికి ఇవన్నీ అంటే నిత్య పదార్థములను నిత్యదా రక్షతి, అనిత్య పదార్థములను అనిత్యముగా రక్షతి, నిత్యానిత్యములను ఈ విధంగా రక్షతి.
సంబంధం అనమాట. నిత్య పదార్థములను నిత్యముగా రక్షిస్తూ ఉంటాడు. అనిత్య పదార్థములను అనిత్యముగా రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా నిత్యానిత్య వస్తువుల యొక్క పరిస్థితి అని అర్థం. ఓకే. దేహి నిత్యమవధ్యోయం దేహే నిత్యమవధ్యోయం దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. దీని తర్వాత సుమారు 5-6 శ్లోకాల వరకు భాష్యము తాత్పర్యము లేదు. కేవలం ఆ శ్లోకాలు మాత్రము మన కంటిన్యూటీ కొరకు అది మనం అర్థం చేసుకోవాలంటే వీటికి భాష్య తాత్పర్యాలు లేవు. 31 నుంచి 37 వరకు భాష్యం కానీ తాత్పర్యం కానీ లేదు. మనకు శ్లోకాలు చెప్తున్నాం కావాలండి. స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే క్షత్రియస్య న విద్యతే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జున? ఇంతవరకు ఏం చెప్పాను? ఇది ఈ శోకించకూడదు అని చెప్పడానికి కారణాలు చెప్తూ వస్తున్నాను. ఏమిటి? నీవు ఆత్మస్వరూపం గురించి శోకిస్తున్నావా, దేహం గురించి శోకిస్తున్నావా? ఆత్మస్వరూపం అయితే నిత్యమైనది కనుక శోకించవలసిన పని లేదు. అలాగే దేహము అనిత్యమైనది, తప్పింది కాదు కనుక దాని కొరకు శోకించకూడదు అని చెప్పాను. కేవలము ఇది నిత్యము అనిత్యము అనే విషయానికి మాత్రము శోకించరాదు అని కాదు, నీవు శోకించకుండా ఉండడానికి మరొక కారణం కూడా ఉన్నది అంటూ ఉన్నాడు. ఏమిటది? స్వధర్మం అపిచ అవేక్ష్య న వికంపితుం అర్హసి. మరొక మాట ఏమంటే, అర్జున ఇది నీకు స్వధర్మం, ఇది కనుకనే దుఃఖించకూడదు. స్వధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉన్నావు. స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు ఏడుపు ఎందుకు అంటాడు. స్వధర్మమపిచ అవేక్ష్య, నీవు క్షత్రియునివి, యుద్ధం అనేది నీ యొక్క స్వధర్మము కనుక ఆ స్వధర్మాన్ని అవేక్ష్య చూసి నా వికంపితం అర్హసి, నీవు కంపించకూడదు. కంపైపోయి చెప్పారు కదా, గాంధీవం సంసతే హస్తాత్ పచ్చైవ పరిదక్ష్యతే అని చెప్పుకున్నాడు అర్జునుడు. గాంధీవం జారిపోతోంది, శరీరం రోమాంచితమైపోతోంది, అంతా స్వేదం వచ్చేస్తోంది, నేను యుద్ధం చేయలేను అన్నాడు. కనుక ఆ విధంగా భయపడవద్దయ్యా అర్జున. ఎందుకు? ఇది నీ స్వధర్మము. స్వధర్మము అనేటటువంటి ప్రజ్ఞ వల్ల నీవు కంపించరాదు, అధైర్యపడరాదు. ఎందుకంటే ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడైన వానికి యుద్ధాత్, ధర్మ్యాత్ యుద్ధాత్ అంటే ధర్మయుద్ధము కంటే, ధార్మికముగా చేసేటటువంటి యుద్ధము కంటే అన్యత్ శ్రేయ న విద్యతే, దానికంటే మరొకటి శ్రేయస్కరమైన ధర్మము న విద్యతే లేదు. క్షత్రియునికి ధర్మయుద్ధం వచ్చిందంటే దానికంటే గొప్ప ధర్మము, శ్రేయస్కరమైనటువంటిది క్షత్రియునికి ఇంకొకటి లేదు. అది ధర్మము, అది వచ్చిందంటే సంతోషపడాలి నీవు. అబ్బా, ధార్మికంగా యుద్ధం చేసేటటువంటి అవకాశం కలిగింది, నా ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి ఒక అవకాశం కలిగింది అని పొంగిపోవాలి, సంతోషపడాలి. కనుక అర్జున, నీవు దుఃఖించకూడదు. ఎందుకంటే
వచ్చింది ధర్మయుద్ధము, ఇది నీ ధర్మము, నీ ధర్మం చేయడానికి కర్తవ్యత్వంతో ముందుకు రావాలి కానీ ఈ విధంగా శోకింపరాదు అనే విషయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. చెప్పి మరొక మాట చెప్తాడు. యదృచ్ఛయా చోపపన్నం యదుచ్ఛయా చోపపన్నం యదుచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం 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 సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం. హే పార్థ సంబోధిస్తున్నారు. ఏ అర్జున, యదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం. యుద్ధము ఎదురుచ్ఛయ, సాధారణంగా ఎదురుచ్ఛయ అంటే యాక్సిడెంటల్లీ అనే ఒక అర్థం, అనుకోకుండా వచ్చింది అనే అర్థంలో ఎదురుచ్ఛ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ శ్రీమదాచార్యులు మాత్రం చాలా అద్భుతమైన అర్థాన్ని చెప్తారు అనమాట దీనికి. చాలా భాగవతంలో చాలా చోట్ల ఈ మాట వస్తుంది. ఎదురుచ్ఛయ అంటే ఈ బయట చెప్పేటటువంటి అర్థం కాకుండా ఎదురుచ్ఛ హరిచ్ఛా స్యాత్. ఎదురుచ్ఛ అంటే భగవదిచ్ఛ అని అర్థం అంటుంటాం. యాక్సిడెంటల్లీ జరిగిందండి, అనుకోకుండా జరిగిందండి అంటుంటాం మనం కూడా. శ్రీమదాచార్యులు అంటారు, అనుకోకుండా జరగడం ఏందయ్యా, భగవంతుని యొక్క సంకల్పం లేకపోతే ఏది జరగదు. కనుక అనుకోకుండా అంటే అర్థం ఏమిటి, భగవంతుని యొక్క సంకల్పానుగుణంగా అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. అంతే తప్పనిస్తే ఏది యాక్సిడెంటల్లీ జరగదు. ప్రతి ఒక్క దానికి కారణం ఉండే ఉంటుంది, అది మనకు తెలియదు అంతే. దానికి ప్రధానమైనది భగవంతుని యొక్క సంకల్పం. కనుక ఎదురుచ్ఛయాచ ఉపపన్నం, భగవదిచ్ఛతో భగవంతుని యొక్క సంకల్పానుగుణంగా నీకు ఈ యుద్ధం లభించింది అని తెలుసుకో. ఉపపన్నం స్వర్గద్వారం, ఇది స్వర్గమునకు దారి, ఇది తెరిచినటువంటి స్వర్గపు వాకిలిలాగా నీకు ఈ యుద్ధం భగవంతుని యొక్క ఇచ్ఛ వల్ల కలిగింది. కనుక సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఈ భగవత్ పూజాత్మకమైనటువంటి ఈ స్వధర్మమైనటువంటి ఈ యుద్ధము క్షత్రియాః సుఖినః లభంతే, సుఖం పొందడానికి పుణ్యవంతుడైన క్షత్రియులే ఈ యుద్ధాన్ని పొందుతారు, వారే సుఖాన్ని పొందుతారు. ఇటువంటి ధార్మికమైన యుద్ధాన్ని, స్వధర్మ రూపమైన భగవత్ పూజారూపమైన ఇటువంటి యుద్ధాన్ని చేసినప్పుడే క్షత్రియులు సుఖినః లభంతే, సుఖంగా ఉండగలరు. కనుక అనుకోకుండా అంటే భగవదిచ్ఛతో వచ్చినటువంటి భగవదిచ్ఛా ప్రకారంగా లభించిన ఇటువంటి గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దయ్యా. స్వధర్మాన్ని పాటించే అవకాశం ఎంతమంది కలుగుతుంది చెప్పు, నీకు లభించింది. కనుక దీని నుండి వెనుకకు మరలవద్దు అని చెబుతూ ఉన్నాడు. అలా కాకపోతే ఏమవుతుంది అని ముందు శ్లోకంలో చెబుతారు. అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి సంగ్రామం న కరిష్యసి సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ తతః స్వధర్మం కీర్తించ తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి హిత్వా పాపమవాప్స్యసి హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. అథ తర్వాత త్వం చేత్ అంటే ఒకవేళ, త్వం నీవు, ఇమం ధర్మ్యం సంగ్రామం ఈ ధర్మ్యమైన అంటే ధార్మికమైన సంగ్రామం యుద్ధాన్ని న కరిష్యసి చేత్ చేయలేదు అంటే, నీవు ఒకవేళ ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోతే తతః ఆ కారణం వల్ల ఏం జరుగుతుంది, స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. దానివల్ల ఈ దొరికినటువంటి ఈ యుద్ధం అనే స్వధర్మాన్ని నీవు ఆచరించకపోతే, స్వధర్మం కీర్తించ హిత్వా, స్వధర్మాన్ని కీర్తిని హిత్వా, హిత్వా అంటే వదిలివేసి దాన్ని పోగొట్టుకొని, స్వధర్మాన్ని పోగొట్టుకుంటావు,
కీర్తిని కూడా పోగొట్టుకుంటాం అంతే కదా. లోకంలో యుద్ధం చేసి జయిస్తే ఎంత కీర్తి వస్తుంది. ఇహలోకంలో కీర్తిని పోగొట్టుకున్న వాని అవుతావు, పరలోకంలో సుఖాన్ని ధర్మాన్ని ఆచరించేటటువంటి ఒక అవకాశాన్ని కూడా పోగొట్టుకున్న వానివి అయిపోయి, దానివల్ల ఏం జరుగుతుంది? పాపం అవాప్స్యసి, పాపాన్నే పొందుతావు నువ్వు. స్వధర్మాన్ని వదిలినందువల్ల నువ్వు పాపాన్నే మూటగట్టుకుంటావు తప్పనిస్తే వేరే ఏం లేదు. కనుక అర్జున, ఇది నీ స్వధర్మము, యుద్ధాన్ని ఆచరించు. ఇటువంటి యుద్ధం రావడమే చాలా అపురూపమయ్యా అని అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఈ ఉపదేశం చూస్తూ ఉంటే నాకు ఒకసారి సత్యధ్యాన తీర్థ శ్రీపాదుల వారి చరిత్ర గుర్తుకొస్తుంది. వారు సత్యధ్యాన తీర్థులకు ఆ ఉత్సాహం, ఇప్పుడు పరకీయులతో వాద వివాదాలు చేయడము, స్వధర్మాన్ని స్థాపించడము అంటే మహా ఉత్సాహం అన్నమాట. ఎప్పుడు వాళ్ళు రెడీ, ఎవరెడీ అంటారు కదా, ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు. పరకీయులు వచ్చారు వాదానికి, మన సిద్ధాంతం పట్ల ఏదైనా ఒక్క మాట వ్యతిరేకంగా వచ్చింది అంటే వెంటనే దాన్ని ఖండించకుండా భోంచేసేవాళ్ళు కాదు. చంద్రికా మండనము అనే గ్రంథాలు రాసింది కారణం ఇదే. వాళ్ళు సత్యజాన తీర్థులు ఇక పూజ చేయడానికి స్నానానికి వెళ్ళాలని సిద్ధమవుతున్నారు. అంతలో ఎవరో వచ్చి ఒక వార్తను చెప్పారు, స్వామి వ్యాసరాజుల వారు రచించిన చంద్రిక అనే గ్రంథానికి ఒక ఖండన గ్రంథము ఒకరు రాశారు అంటూనే వెంటనే సత్యజాన తీర్థులు చే 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 నాకు మైల వచ్చింది, ఆశోచం వచ్చింది అని పోయి స్నానం చేసి వచ్చారట. అద్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక్క మాట వినబడింది అంటే అది నిజమైనటువంటి ఆశోచము. సన్యాసులకు ఆశోచం లేదు కానీ ఎప్పుడు వస్తుంది అంటే ఇటువంటి వ్యతిరేకమైన మాటను వింటే వస్తుంది. అంతటి నిష్ఠ వారికి సిద్ధాంతంలో. వెంటనే స్నానం చేసి అప్పటికప్పుడే ఆ ఖండన గ్రంథాన్ని తెప్పించుకొని దానికి మళ్ళీ ఖండనాన్ని ప్రారంభం చేసి అది తప్పు అని నిరూపించడానికి కొత్త గ్రంథాన్ని సిద్ధాంత చంద్రికాకు ఖండనకు ఖండన చంద్రికా మండనం అనేటటువంటి గ్రంథాన్ని ప్రారంభించి తర్వాత వారు రాముని పూజకు వెళతారు. అంతటి ఉత్సాహం అన్నమాట వారికి. ఇప్పుడు వారికి అనంత విష్ణు శాస్త్రం అని పరకీయులు మహా గొప్ప పండితులు ప్రతిసారి వాదానికి వచ్చేవాళ్ళు. వారు ఒక్కొక్కసారి పూజా సమయంలో వచ్చేవాళ్ళంట. పూజ జరిగేటప్పుడు పూజా సమయంలో కూడా హారతి ఇచ్చి యువతలకు తిరిగి చెప్పండి ఏం విషయం అని వాళ్లతో వాదం చేసి దాన్ని సమర్థించి మళ్ళీ పూజను కంటిన్యూ చేసేవాళ్ళంట. అంత అద్భుతమైనటువంటి దీక్ష సత్యధ్యాన తీర్థులకు. అంటే క్షత్రియులకు ఏ విధంగా అది స్వధర్మమో వీళ్ళకి ఇది స్వధర్మం. సన్యాసులకు సన్యాసం తీసుకునేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. రాజకీయ నాయకులు మంత్రిగా ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేస్తారు కదా, ఆ విధంగా సన్యాసం తీసుకునేటప్పుడు ఈ పీఠాన్ని అధిరోహించేటప్పుడు వారు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. విష్ణు సర్వోత్తమత్వంచ సర్వదా ప్రతిపాదయా, శ్రీమదాచార్యుల యొక్క ఆదేశం ఇది. ప్రతిజ్ఞారూపంగా పరిపాలిస్తారు వారు. భగవంతుని యొక్క నారాయణుని యొక్క సర్వోత్తమత్వాన్ని ఎల్లప్పుడూ ప్రతిపాదించాలి. ఇది వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం వలె. కనుక ఇప్పటికీ స్వాముల వారు పాఠ ప్రవచనం లేకుండా ఒక్క రోజు ఉండరు, అది లేకుండా భిక్షను కూడా స్వీకరించారన్నమాట. సత్యధ్యానుల వారు దీంట్లో అత్యమితమైనటువంటి ఆసక్తి ప్రదర్శించేవారు అని మనకు మాటి మాటికి ఈ విషయం గుర్తుకొస్తుంది. ఈ విషయం విన్నప్పుడంతా అది గుర్తుకొస్తుంది. అంటే అంత దీక్షను పొందేవాడు అన్నమాట. అది ఏ సమయంలోనైనా కానీ అది మనకు ఒక గొప్ప అవకాశం అని భావించేవారట సత్యధ్యాన తీర్థులు. అంతకంటే అవకాశం ఏముందయ్యా, స్వధర్మాన్ని పాలించేటటువంటి అవకాశం వచ్చింది అని అంత ఉత్సాహంతో వారు ఆ పరకీయ ఖండనను చేసేవారు, స్వధర్మ స్థాపన చేసేవారు అని మనం వింటాం. విధంగా గీతా ధర్మాన్ని పాలించిన మహానుభావులు సత్యధ్యాన తీర్థులు అని ఈ సందర్భంగా మనము జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి, మళ్ళీ కాస్త చెప్తాను. అలాగే సరే, రేపు ఉందండి సోమవారం.